నమస్కారం. ప్రైమ్ 9కి స్వాగతం. ఒక్కసారి ఆలోచించండి. ఇది మన దేశం, మన భూమి, మన రాజ్యాంగం. కానీ మనమే వెళ్ళలేని ప్రాంతాలు కూడా భారతదేశంలో ఉన్నాయంటే నమ్మగలరా? ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే భారతీయులకు నో ఎంట్రీ, కానీ విదేశీయులకు మాత్రం ప్రత్యేక అనుమతులతో ప్రవేశం ఉంటుంది. అవును, వాళ్ళు ఫోటోలు తీసుకోవచ్చు, రీసెర్చ్ చేయొచ్చు, కొన్ని ప్రాంతాల్లో తిరగొచ్చు కూడా. కానీ మనం మాత్రం వెళ్ళకూడదు. ఎందుకు? మనకే మన దేశంలో ఆంక్షలు ఎందుకు? దీని వెనక ఏదైనా పెద్ద రహస్యమా, లేక జాతీయ భద్రతా కారణాలా? ఈరోజు భారతదేశంలో ఉన్న అలాంటి 5 అత్యంత రహస్య ప్రాంతాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. ఇది భారతీయులను చిన్నచూపు చూడడం కోసం పెట్టిన నిబంధన కానే కాదు. దీని వెనుక 3 ప్రధాన కారణాలున్నాయి. మొదటిది జాతీయ భద్రత. చైనా, పాకిస్తాన్ వంటి సరిహద్దులకు దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో ప్రతి అడుగు దేశ భద్రతతో ముడిపడి ఉంటుంది. రెండో కారణం ఆదివాసీల రక్షణ. వేల సంవత్సరాలుగా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా జీవిస్తున్న కొన్ని తెగలు ఉన్నాయి. వారిలోకి బయటి వ్యక్తులు వెళ్తే చిన్న వైరస్ కూడా వారి జాతికే ప్రమాదంగా మారొచ్చు. మూడో కారణం పర్యావరణ పరిరక్షణ. అరుదైన జీవులు, యాక్టివ్ అగ్నిపర్వతాలు, అత్యంత సున్నితమైన పర్యావరణ వ్యవస్థలను కాపాడడం కోసం కూడా కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. అయితే ఇప్పుడు అసలు జాబితాలోకి వెళ్దాం. నంబర్ 5, జరువా రిజర్వ్ ఫారెస్ట్. అండమాన్లోని జరువా రిజర్వ్ ఫారెస్ట్. ఇక్కడ జరువా తెగ నివసిస్తుంది. వేల సంవత్సరాలుగా వీరు అడవిలోనే జీవిస్తున్నారు. ప్రభుత్వం వారి జీవన విధానాన్ని కాపాడేందుకు ఈ అడవిని పూర్తిగా రక్షిత ప్రాంతంగా ప్రకటించింది. అండమాన్ ట్రంక్ రోడ్డుపై ప్రయాణించవచ్చు, కానీ అడవి లోపలికి అడుగు పెడితే అది చట్టరీత్యా నేరం, జైలు శిక్ష కూడా పడవచ్చు. నంబర్ 4, గురుదోంగ్మార్ సరస్సు మిలిటరీ జోన్. సిక్కింలోని గురుదోంగ్మార్ సరస్సు భారతదేశంలోని అత్యంత ఎత్తులో ఉన్నటువంటి సరస్సులో ఒకటి. సరస్సు వరకు భారతీయులు వెళ్ళొచ్చు, కానీ దాని తర్వాత చైనా సరిహద్దు వైపు ఉండే మిలిటరీ జోన్లోకి ప్రవేశం ఉండదు. ఎందుకంటే అది అత్యంత సున్నితమైన సరిహద్దు ప్రాంతం. ఇక్కడ ఫోటోలు, వీడియోలు, కెమెరాలు అన్నింటిపైన కఠిన నిబంధనలు ఉంటాయి. నెంబర్ 3, చాంగ్థాంగ్ కోర్ జోన్, లడక్. ఇప్పుడు లడక్కు వెళ్దాం. ఇక్కడ ప్రపంచంలోనే అరుదైన స్నో లెపర్డ్, టిబెటన్ అడవి గాడిద వంటి జంతువులన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఇది చైనా సరిహద్దుకు చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే ఇది అత్యంత రక్షిత ప్రాంతం. భారతీయులు బఫర్ జోన్ వరకు మాత్రమే వెళ్ళగలరు. కోర్ జోన్లోకి ప్రవేశం ఉండదు. నంబర్ 2, బారెన్ ఐలాండ్. ఇప్పుడు భారతదేశంలోనే ఒక్కటే యాక్టివ్ అగ్నిపర్వతం ఉన్న ప్రాంతానికి వెళ్తాం. బారెన్ ఐలాండ్ అది అండమాన్ సముద్రంలో ఉంది. ఇక్కడ అగ్నిపర్వతం ఇప్పటికీ యాక్టివ్గానే ఉంది. అందుకే సాధారణ పర్యాటకులను లోపలికి అనుమతించరు. దూరం నుంచి బోటులో ఈ అగ్నిపర్వతాన్ని చూడొచ్చు, కానీ ద్వీపంపై అడుగు పెట్టడం మాత్రం నిషేధం. నంబర్ 1, నార్త్ సెంటినెల్ ఐలాండ్. ఈ జాబితాలో అత్యంత రహస్యమైన, అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం నార్త్ సెంటినెల్ ఐలాండ్. ఇక్కడ సెంటినెలీస్ తెగ నివసిస్తుంది. వీరిని ప్రపంచంలోనే అత్యంత ఒంటరి మానవ సమాజంగా భావిస్తారు. బయటి ప్రపంచంతో వారికి ఎలాంటి సంబంధం లేదు. ఎవరైనా దగ్గరకు వస్తే బాణాలతో దాడి చేస్తారు. 2018లో ఒక అమెరికన్ వ్యక్తి ఇక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు. అప్పటి నుంచి ఈ ద్వీపానికి 5 నాటికల్ మైళ్ళ పరిధిలోకి కూడా ఎవ్వరినీ వెళ్ళనివ్వడం లేదు. అది భారతీయుడైనా విదేశీయుడైనా నియంత్రణలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ ప్రాంతాల్లో భారతీయులకున్న ఆంక్షలు మనపై వివక్ష చూపడం కోసం కాదు, దేశ భద్రత, ఆదివాసీల మనుగడ, ప్రకృతి పరిరక్షణ వంటి అత్యంత కీలకమైన అంశాల కోసం తీసుకున్న నిర్ణయాలు. కొన్ని ప్రాంతాలు చూడ్డానికే అందంగా ఉంటాయి, కానీ వాటి అసలు విలువ వాటిని అలాగే కాపాడడంలోనే ఉంటుంది. అందుకే ప్రభుత్వం అత్యంత కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. మరి ఈ 5 ప్రాంతాల్లో ఏది మీకు అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించింది? కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు, తెలియని నిజాలు, మిస్టరీల కోసం ప్రైమ్ 9ను సబ్స్క్రైబ్ చేయండి. అది మాత్రం మర్చిపోవద్దు. మరో ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.